కూర్చొని చూస్తే చాలు ఏ కెమెరా రావట్లేదు అదే అక్కడ లైట్లు ఆగిపోతాయి. ఆ కెమెరా క్లిప్పింగ్ చెక్ చేయడమా కెమెరా చెక్ చేయడం చాలా ఈజీ. ఓకేనా? ప్రాబ్లమ్ ఫైండ్ అవుట్ చేయడంలో ఏది బాగుంది మీకు? ఎన్విఆర్. నచ్చిన కెమెరా ఆపుకోవచ్చా? డివిఆర్లో కూడా ఆపాలి అంటే ఓకేనా? ఎంత అయిన తర్వాత ఒక డివిఆర్ కోసం మొత్తం టోటల్ చెప్పేసి ప్రొజెక్టర్ ద్వారా మీకు ఇన్స్టాలేషన్ కూడా ఒకసారి మళ్ళీ అందులో ఏమేమి ఉన్నాయి ఫీచర్స్ మీరు ఏం చేశారని నాకు కంప్లీట్గా ఈరోజు ఒక డివిఆర్ అంతా మీకు వచ్చేస్తుంది. డివిఆర్ ఎన్విఆర్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. అవునా కదా? నచ్చిన కెమెరాని ఆపచ్చు, నచ్చిన కెమెరాని చేసుకోవచ్చు. ఒక్కసారి మనం జరిగితే ఏమైనా చేయొచ్చు. ఓకే, మంచిగా ఉపయోగించకండి. మనం 4 పేరు ఓకే, ఇప్పుడు 2 పేరు ఆన్ అవడానికి కావాల్సింది 12 వోల్టేజ్ ఓన్లీ కెమెరాకే. ఇంటర్నెట్కి ఎన్ని అవసరం లేదు. ఇచ్చినా కూడా నీకు 4 పేరు చేసి నుంచి ఎన్విఆర్ చూడు డేటా కదా. ఎన్విఆర్ కావాల్సింది కేవలం డేటా మాత్రమే. ఎన్విఆర్ నువ్వు పవర్ ఇస్తావా? ఏవో సపరేట్గా అడాప్టర్ ద్వారా. బాగా గుర్తించుకోండి, ఈ టెక్నీషియన్లో బయట అందరూ ఎక్కడో చూసి నేర్చుకొని వచ్చిన వాళ్ళు ఎంత వోల్టేజ్ అవసరం? 12 వోల్టేజ్ DC. ఇక్కడ యాంపియర్ కరెంట్ ఎంత కావాలి? 1 యాంప్. వెరీ గుడ్, 1 యాంప్. ఇక్కడ SMPS ఇచ్చేది 1 యాంప్ 12 వోల్టేజ్. మనకి డివిఆర్ కూడా వచ్చింది ఎంత? 12 వోల్టేజే. చాలా మందిని చూశాను డివిఆర్తో కూడా వచ్చి అడాప్టర్ని జేబులు వేసిపోతున్నారు. ఒక DC కనెక్టర్ని డివిఆర్ కనెక్టర్ పెట్టేసి SMS పెట్టేస్తున్నారు. ఎందుకు? SMS కూడా 12 వోల్టేజే. కానీ ఇక్కడ డివిఆర్కి ఎంత యాంప్ కావాలి? 1.5 యాంప్ కానీ 2 యాంప్ కానీ కావాలి. 2 యాంప్ పెట్టే సరిపోతుంది. ఎందుకు అంటే లోపల హార్డ్ డిస్క్ ఉంటుంది. చాలా కంప్లైంట్లు మీరు కూడా చూస్తారండి. హార్డ్ డిస్క్ నో హార్డ్ డిస్క్ కంప్లైంట్లు ఎక్కువ వస్తాయి. అందరూ ఏం చేస్తారు? హార్డ్ డిస్క్ మారుస్తారు. హార్డ్ డిస్క్ మార్చాల్సిన పర్లేదు. సింపుల్గా ఒక అడాప్టర్ మార్చితే చాలు. ఫస్ట్ థింగ్ అడాప్టర్ మార్చండి. ఎందుకంటే అడాప్టర్ కూడా కొట్టేస్తాయి. ఇక్కడ